దేవుడు మదన్ బాబును తన భార్యను ప్రేమించి వారికి కుటుంబంలో బిడ్డలనిచ్చి అంతకంతా ఆశీర్వదించి అభివృద్ధి చేస్తూ ఉన్నాడు. కృప వెంబడి కృపను అనుగ్రహిస్తూ తన సన్నిధానములో మేలు పొందుకోవటానికి, దీవెన పొందుకోవటానికి సహాయం చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా మరి దేవుడు వారికి ఇచ్చిన బిడ్డలలో ప్రియబిడ్డ కుమారుడు గురవే విషయంలో మరొక నూతన సంవత్సరం అనే దయాకిరీటాన్ని దేవాతి దేవుడు ఆ బిడ్డకి అనుగ్రహించి మేలు చేసి ఉన్నాడు. ఈ కారణం చేత దేవుని సన్నిధిలో ఈ రీతిగా ఈ కృతజ్ఞతాస్తుతి కూడిక నిన్నటి దినానే, అంతేనా, నిన్నటి దినానే ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి నెల కూడికని ఏర్పాటు చేసుకోవాలనుకున్నారు, కానీ ఈ పుట్టినరోజు కూడా నిన్న కలిసి వచ్చింది. నిన్న ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి నెల వాళ్ళు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు కొన్ని కుటుంబాలు. కాశీ అంకులు, అట్లాగనే మన ప్రియబిడ్డలు తల్లి జోసఫ్ వాళ్ళ కుటుంబం, అలాగనే మదన్ బాబు శుభముల కుటుంబం, అలాగనే ఇంకొన్ని కుటుంబాలు తీర్మానించుకొని ఏర్పాటు చేసుకుంటున్నారు. దీని ద్వారా దేవుడు కుటుంబాలకు మేలు చేస్తూ ఉన్నాడు. సరే, ఏదేమైనా మనం ఏ ప్రార్థనా కూడికను ఏర్పాటు చేసుకున్నా, దేవుని సన్నిధిలో ఉపవాసంతో ప్రార్థించినా, కన్నీటితో ప్రార్థించినా, మనందరం కోరుకునేది దైవికమైన ఆశీర్వాదాన్ని కోరుకుంటాం. దైవికమైన మేలు పొందుకోవాలని మనం ఆశపడుతూ ఉంటాం. మరి ఈ నెలలో ఈ ప్రత్యేకమైన కూడికలో నిన్నటి దినాన తన కుమారుని యొక్క జన్మదిన వేడుకను కూడా జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సన్నిధిలో మరి ప్రత్యేకించి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. బర్త్డే అనగానే మనందరం ఏమని ప్రార్థన చేస్తామని అంటే, ప్రభువా బిడ్డకు నిండు ఆయుష్ని దయచేయండి, ఆరోగ్యాన్ని దయచేయండి, దీర్ఘాయుష్మంతులం కావాలి. ఏ మనిషి అయినా ఇష్టపడేది, కోరుకునేది దీర్ఘాయుష్ని ఇష్టపడతారు. దీర్ఘాయుష్మంతులం కావాలనంటే మనం కోరుకున్నంత మాత్రాన అది మనకు రాదు, కానీ అది ఇవ్వగలిగిన దేవుడే ఇవ్వాలి. అందుకనే సామెతల గ్రంథంలో 9వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట అంటాడు, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. ఎవరి ద్వారా దీర్ఘాయువు వస్తుంది? ఏమండి, ఎవరి ద్వారా దీర్ఘాయువు వస్తుంది? దేవుని వలన దీర్ఘాయువు అనేది వస్తుంది. మనం జీవించే సంవత్సరాలు అధికం కావాలనంటే, మన సంవత్సరాలు ఎక్కువ కావాలనంటే, మనం ఆ దీర్ఘాయుష్ని, లాంగ్ లైఫ్ను పొందుకోవాలనంటే దేవుడు మాత్రమే దానిని మనకి ఇవ్వాలి. బైబిల్ గ్రంథంలో దీర్ఘాయుష్ను పొందుకొని జీవించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎవరు ఎక్కువ సంవత్సరాలు బ్రతికారనేది జ్ఞాపకం చేసుకుంటే, ఆదికాండం 5వ అధ్యాయంలో 11వ వచనంలో ఒక మాట అంటాడు. చూడండి త్వరగా, ఆదికాండము 5వ అధ్యాయము 11వ వచనం. ఎనోషు దినములన్నీయు 905 ఏండ్లు, అప్పుడు అతడు మృతి పొందెను. అంటే ఎనోషు బ్రతికిన సంవత్సరాలు ఎన్నంటండి? 905. ఆ మధ్యలో 0 చేసి 95 గ్యారెంటీయా మనకు అనుకుంటే, దాన్ని తిరగేసి 59 అన్న నెక్కచ్చుకుంటామన్నానంటే భయం వేస్తుంది. ఎవరు చెప్పలేరు. లోకంలో ఎంత తెలివన్నా, ఎంత బలం ఉన్నా, ఏ విధమైన పరిస్థితులలో ఉన్నా, ఆరోగ్యంగా ఉన్నాములే ఇప్పుడల్లా మనకు మరణం రాదులే అనుకుంటాం. కర్ణాటక ప్రాంతంలో ఒక సినీ హీరో, సెలబ్రిటీ, అంతేకాకుండా మంచి ఆరోగ్యవంతుడు పుతిన్, మనందరికీ తెలుసు. మేము కూడా బెంగళూరు వెళితే ఆ క్రూసైడ్స్ కొరకని లూకు ఆ దైవ సేవకుడు వస్తున్నాడని చెప్పి మేము వెళితే ఎక్కడ చూసినా ఆయన బొమ్మలు, ఎక్కడ చూసినా ఆయన విగ్రహాలు పెట్టారండి. ఏంటనంటే తనకున్న దానిలో పేదలకు ఆయన చేసిన సాంఘిక సేవ చాలా ఎక్కువట. అంత ఆరోగ్యవంతుడు కదా, అంత ఆరోగ్యంగా ఉండేవాడు కదా, మంచి ఫిట్నెస్ కలిగిన వాడు కదా, అనుకోకుండా ప్రాణం పోయింది. మరణం ఎప్పుడు వచ్చిందో తెలియదండి, మరణం ఎవరికి వచ్చిందో తెలియదండి, మన అంతం ఎప్పుడో మనకు తెలియనే
తెలీదు. ఈ సంగతి మనకు తెలియకుండా మారు మనసు పొందండి, ప్రభువుని నమ్మండి, ప్రభువుకి జీవితంలో హృదయంలో చోటు ఇవ్వండి అన్నానంటే మనం అనుకుంటాం ఇప్పుడు ఎంతలేండి 20గా మానవులమైన మన ఆయుష్కాలము 70-80 అన్నాడు కదా, ఇంకొక 60 ఉంది కదా, 60లో మనం పొందకపోతామా అని అనుకుంటాం. ఏమండి అప్పటిదాకా మనకు గ్యారంటీ లేనే లేదు. ఈ రాత్రి పరిశుద్ధ గ్రంథం మన జ్ఞాపకం చేస్తున్న ఓ శ్రేష్టమైన ప్రత్యేకమైన మాట ఏంటనంటే, ఎనోషు అనే భక్తుడు 905 సంవత్సరాలు బ్రతికాడండి. 905 సంవత్సరాలు బ్రతికాడు. ఎంత గొప్ప విషయం అండి. మనకు 100 ఏళ్ళకు దిక్కు లేదు. అంతేకాదు మనకు ఒక 80 ఏళ్ళన్నా గ్యారంటీ ఉందనంటే చాలామందికి అవకాశం కూడా లేదు. రాత్రి వినండి, మన జీవితంలో మనం దీర్ఘాయుష్మంతులం కావాలి. దీర్ఘాయుష్ను దేవుడే ఇస్తాడు. ప్రియబిడ్డ, గొరవైకు దేవుడు మరొక సంవత్సరం అనే దయాకిరీటం ఇచ్చాడు. మీకు ఇస్తున్నాడు, నాకు ఇస్తున్నాడు, మనందరికి ఇస్తున్నాడు. మనందరి ఆయుష్ సంవత్సరాలు నిండు ఆయుష్తో నింపబడాలి. ఎనోషు వలె ఆ లాంగ్ లైఫ్ను మనం పొందుకోవాలి అని ఆశపడతాం. దేవుడు ఎనోషుకు 905 ఏళ్ళు బ్రతికే ఆ భాగ్యం ఇవ్వటానికి గల కారణం ఏంటన్నానంటే ఒకే ఒక సూత్రం అండి. నువ్వు కూడా ఈరోజు దీర్ఘాయుష్మంతుడు కావాలనుకుంటే ఈ పని నువ్వు కూడా చేయాలంట. ఏంటది? 4వ అధ్యాయం ఆదికాండము 26వ వచనం చూద్దామండి. కంగారు లేకుండా చక్కగా నిదానంగా అర్థమయ్యేటట్టు చదువుకుందాం. చూడండి 26వ వచనం. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోషు అను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమాయెను. చూసారా? వింటున్నారా? ఏమండి, మనం దీర్ఘాయుష్మంతులం కావాలనంటే, మనం జీవించే సంవత్సరాలు అధికం కావాలనంటే, మన బ్రతుకు సంవత్సరాలు ఎక్కువైనవిగా ఉండాలి అనంటే, నిండు ఆయుష్ను మనం పొందుకోవాలనంటే ప్రార్థన చేసేవారిగా మనము ఉండాలి. ఎనోషు అను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైంది. నీ జీవితంలో ప్రార్థన చేయటం ప్రారంభించితే, నీ బ్రతుకులో ప్రార్థన చేయటం ఆరంభం చేస్తే, నీ కుటుంబంలో నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయటం ప్రారంభించితే, నీ పిల్లలకు కూడా ప్రార్థనని ప్రారంభం అలవాటు చేస్తే దేవుడు ఆ బిడ్డలకి ఏమిస్తాడో తెలుసండి? దీర్ఘాయుష్ని ఇస్తాడు. అంతేగాని పుట్టినరోజు నీ చిన్న బిడ్డను పిలుచుకొని, అంటే గొరవే కాదు, ఇప్పుడు ఆయన పెరిగి పెద్దోడు అయ్యాడు, వాళ్ళ అమ్మకు వాళ్ళ నాన్నకే కేకులు పెడతాడు. సహజంగా మనం చిన్నపిల్లల్ని పిలుచుకొని వాడు ఉండేదేమో 2 మూరల పొడవు అయితే మనం 5 మూరల కేక్ చేస్తాం. కేక్ చేయించేమంటాం తెలుసా? హ్యాపీ బర్త్డే అని అంటాం. ఓ కేక్ తీసుకొని నోట్లో పెట్టి హ్యాపీ లాంగ్ లైఫ్ టు యూ అని అంటాం, హ్యాపీ బర్త్డే అని అంటాం, హ్యాపీ లాంగ్ లైఫ్ టు యూ అని అంటాం, మే గాడ్ బ్లెస్ యూ అని అంటాం. మంచిదే. కానీ ఇవేవి మనం కేక్ తీసుకొచ్చుకునే పరిస్థితులు లేకపోయినా, మనకు ఆ స్థితిగతులు లేకపోయినా, దేవుడు మనకి మన పిల్లలకి దీర్ఘాయుష్నివ్వాలి అని అంటే ఎనోషుకు వలె ప్రార్థనను ప్రారంభించాలి, ప్రార్థనను ఆరంభించాలి. నీ కుటుంబంలో ప్రార్థన ప్రారంభించితే, నీ జీవితంలో ప్రార్థన చేయటం ప్రారంభించితే, నీ బ్రతుకులో లేవగానే దేవునితో మాట్లాడటం నువ్వు ఆరంభించితే, దేవుడు నీకు నీ పిల్లలకి ఏమిస్తాడంటే అండి? దీర్ఘాయుష్ని ఇస్తాడు. అందాక ఎందుకు? మనందరికీ తెలిసిన సంఘటన, రిఫరెన్సులు మీకు చెప్పనవసరం లేదు, మీకు ఆ సంగతి చరిత్ర తెలుసు. దావీదు కుమారుడైన సొలొమోను మనకు తెలుసు. ఈ సొలొమోను భక్తుడట తన తండ్రి అయిన దావీదు చనిపోయిన తర్వాత ఇతడు ఎక్కడికి వెళ్ళిపోయాడనంటే గిబియోనులోని ఉన్నత స్థలం మీదకి వెళ్ళిపోయాడు. ఆ పర్వతం మీదకి వెళ్ళిపోయి, ఎత్తైన స్థలం మీదకి వెళ్ళిపోయి ఆ రాత్రి 1000 దహన బలులు అర్పించాడంట. ఎన్ని బలులు అంటే అండి? 1000 దహన బలులు. దహన బలులు అంటే ఏంటి? చదవటం అయితే చక్కగా ఈనాడు పత్రికలాగాను, స్వాతి సపరవార వారపత్రికలాగా చదువుతున్నాం. దహన బలు అని అంటే ఓ జంతువుని తీసుకోవాలి, అది శ్రేష్టమైన క్రొవ్వినదై ఉండాలి, బక్క చిక్కింది కాదట. క్రొవ్విన దాన్ని తీసుకొని దాన్ని శుభ్రంగా దేవుని సన్నిధికి తీసుకొచ్చి నీళ్ళతో కడిగిన తర్వాత దాని తలను తెగగొట్టిన తర్వాత దాని రక్తం అంతా ఒలిగిపోయాక గిట్టలో తోక, దాని పైన ఉన్న తోలు అంతా తీసేసేయాలి. కడుపులో ఉన్న ఆంతర్యంలోని వ్యర్థ పదార్థాలన్నిటినీ తీసివేయాలి. తీసిన తర్వాత బలిపీఠం కట్టిన బలిపీఠం మీద కట్టెలు పేర్చి, కట్టెల పైన ఆ మాంసమును పెట్టి అది కాలి బూడిదయ్యే వరకు వండాలి.
చూపించాలి. మరి ఈ కార్యక్రమం జరగాలని అంటే ఒకదానికి ఎంతసేపు అయింది? నలుగురు ఉన్నప్పుడు అందరిని పిలిచి చెయ్యేసి ప్రార్థన చేస్తాం అయ్యగారులు. ఒకవేళ 3000 మంది అయ్యారనుకోండి, ఒక్కొక్కళ్ళ కోసం చెయ్యి పెట్టి ప్రార్థన చేయాలని అంటే ఆగయ్యా తెల్లారిపోద్ది. అసలు మళ్ళీ తెల్లారి పనికి వెళ్ళాలి, కలుపులకి వెళ్ళాలని పరిగెత్తుతాం. అదేంటమ్మా అటు వెళ్ళిపోతున్నాం అంటే ఆగయ్యా నడిజాము అయిపోద్ది అయ్యా, ప్రార్థన 9ంటికి అయిపోతుంది, కానీ ఆయన చేత చేయించుకోవాలనుకుంటే మళ్ళీ నడిజాము అయిపోద్ది, అందుకే పర్వాలేదులే అని అంటాం. అప్పుడు ఏం చేస్తారు తెలుసండి? అవకాశవాదులం కదా, విశ్వాసులమైన అయ్యగారులమైన ఏమంటారని ప్రియులారా, మీకు ఎక్కడ బాధ ఉంటే అక్కడ మీ చెయ్యి పెట్టుకోండి, నేను ప్రార్థన చేస్తాను. ఏం ముందే అదే అలవాటు చేయొచ్చుగా, అది అలవాటు చేయరు, యేసుని చూపించరు. మా అయ్యగారు ప్రార్థన చేస్తే, మా అమ్మగారు చెయ్యి ఎత్తే అబ్బో ఇక అన్నీ పోతాయి అని అంటాం. చూపించాల్సింది ఎవరిని? మనం యేసును చూపించాలి. ఎవరి నామంలో శక్తి ఉన్నది? యేసయ్య నామంలో శక్తి ఉన్నది. అందుకని ఒక ఆయన అంటాడు, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా. యేసు నామములో శక్తి ఉంటుంది, మానవులమైన మన చేతుల్లో ఏమీ లేదు. కాబట్టి ప్రభువును చూపించాలి, యేసును చూపించాలి. ఇప్పుడు ఆయన కూడా 1000 దహన బలులు అర్పించి అలిసిపోయి ఆదమరిచి నిద్రపోతున్నాడంట. నిద్రపోతుంటే దేవుడు స్వప్నములో కలలో ఆయనతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? నా కుమారుడా సొలొమోనా, నీవు అర్పించిన అర్పణలన్నీ నాకు అంగీకారము అయినవి, నీ ప్రార్థన నాకు ఇష్టమైంది. సరే, ఎంత ప్రయాసపడి 1000 దహన బలులు అర్పించావు, ప్రార్థన చేసావు కదా, మరి నీకేం కావాలని ఆయన అంటున్నాడంట. ఇదిగో వెండి కావాలా, తీసుకో అన్నాడంట. బాబాబు అది నాకు వద్దు. పోనీ ఐశ్వర్యం కావాలా, అది కూడా నాకు వద్దయ్యా అన్నాడంట. పోనీ బంగారం కావాలా, నీకు ఎంత కావాలంటే అంత బంగారం, నువ్వు కావాల్సినంత నువ్వు అనుకోగానే తలచుకోగానే నీ ఎంట ఉండిపోద్ది, చెప్పు తీసుకో అన్నాడంట. బంగారం కూడా నాకు వద్దు. పోనీ శత్రువులు ఉన్నారు కదా, నేను చాలామంది హింసించారు కదా, బషబాకు పుట్టినవాడు అని, మీ తల్లి అలాంటిది, నువ్వు ఎలాంటి వాడివి, నీ బ్రతుకు అలాంటిది, నీ పుట్టుక ఎలాంటిది అని చెప్పి చాలామంది ఇబ్బంది పెట్టి మాటలు అన్నారు కదా, వాళ్ళందరూ శత్రువులు కదా, వాళ్ళందరి ప్రాణాలు నీ చేతికి అప్పగిస్తా, సరిపోద్దా అన్నానంటే మనమైతేనా అన్ని సంవత్సరాలు కూడా వద్దయ్యా, ఒక్క 5 నిమిషాలు కనుక అప్పగిస్తే నేను ఎవరెవరి పేర్లు అయితే ప్రార్థన చేస్తున్నాడు ఎగిరిపోయేటట్టు సహాయం చేయ అనుకునేవాళ్ళం. కానీ సొలొమోను భక్తుడు అంటాడంట, ప్రభువా అవి కూడా నాకు వద్దు. మరి ఏం కావాలయ్యా నీకు అనంటే అప్పుడు ఆయన కోరుకున్న కోరిక ఏంటో తెలుసా? అయ్యా నాకు దీర్ఘాయుష్ వద్దు, ఆ తర్వాత ఐశ్వర్యం వద్దు, వెండొద్దు, బంగారం వద్దు, ధనధాన్యాలు వద్దు, శత్రువుల పైన నా వారి యొక్క ప్రాణం నాకు అప్పగించాల్సిన అవసరం లేదు. కానీ మరి ఏం కావాలయ్యా నీకు అనంటే, ప్రభువా యెహోవా ఎంత గొప్పదయ్యి ఉన్నా నీ రాజ్యములోని ప్రజలకు నీతి న్యాయములతో కూడిన పాలన అందించటానికి నాకు వయసు సరిపోయింది కాదు, నా బుద్ధి నాకు సరిపడింది కాదు, నాకు తెలివి లేదు, నాకు జ్ఞానం లేదు, కనుక బుద్ధి వివేకములు కలిగిన హృదయమును నాకు దయచేయము. ఎంత మంచి మాట అండి. పిల్లలం చదువుకునే వాళ్ళం ఆఖరి రోజుల్లో ప్రార్థన చేస్తారు, ప్రభువా రేపు మ్యాథ్స్ పరీక్ష అయ్యా, క్వశ్చన్ పేపర్ మొత్తం నాకు కళ్ళ కనపడాలయ్యా, శుక్రవారం ఉపవాసం అంటా, సోమవారం పరీక్షకి వెళ్తానయ్యా, ఇంగ్లీష్ మహాపూరయ్యా, బిట్ పేపర్ అన్నా నాకు చూపించు ప్రభువా. ఎందుకండి ఏం ప్రార్థనలేండి, తగలేసే ప్రార్థనలు కాకపోతే. దేవుని వాక్యం మనకు చెప్పే మాట ఏంటనంటే, ఆయనకి ఇష్టమైతే, ఆయనకి ఇష్టమైన రీతిగా నీవు నడిస్తే, ఆయనకు నచ్చిన రీతిగా మన జీవితాలను మనం మలుచుకుంటేనట దేవుడు మనకు కావలసినవన్నీ ఇస్తాడట. సొలొమోను భక్తుని అడుగుతున్నాడు, ఆయుష్ వద్దన్నావయ్యా, ఐశ్వర్యం వద్దన్నావయ్యా, శత్రువుల ప్రాణం కూడా వద్దన్నావు, మరి ఏం కావాలనంటే నీ ప్రజలకి మంచి పాలన అందించడానికి నీతి న్యాయములు కలిగిన హృదయాన్ని, బుద్ధి వివేకములు కలిగిన హృదయాన్ని నాకు దయచేయి. అంతే. వెంటనే యెహోవాకు
ఆ ప్రార్థన మనవి బహు ఇష్టంగా అనిపించిందంట. నీవు కోరినట్టే బుద్ధి వివేకములు కలిగిన హృదయాన్ని నీకు ఇస్తా, మనుషులలో నీకున్నంత జ్ఞానం ఎవ్వనికి ఉండదు అని ముచ్చటపడి అంటాడంట. ఇదిగో ఈ లోకంలో తుచ్చమైన వాటిని కోరుకోకుండా నీవు బుద్ధి వివేకములు కలిగిన హృదయాన్ని, జ్ఞానాన్ని కోరుకున్నావు గనుక నువ్వు వద్దన్నవన్నీ నేను నీకు ఇస్తున్నా. ఐశ్వర్యం ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు, ఘనతనిచ్చాడు, అన్నిటిపైన గొప్ప విజయాన్ని ఇచ్చాడు. కారణం అతడు ప్రార్థనాపరుడు, దీర్ఘాయుషును పొందుకున్నాడు, సకల ఐశ్వర్యములతో కూడిన భాగ్యం కలిగింది. కారణం ఏంటనంటే అతడు ప్రార్థనాపరుడు. రాత్రి మన జీవితంలో దేవుడు మనకి మన బిడ్డలకి దీర్ఘాయుష్ని ఇవ్వాలనంటే మనం కూడా ఏం ప్రారంభించాలట? ప్రార్థనని ప్రారంభించాలి. లేవగానే మనం చాలామంది చాలా ప్రారంభిస్తాం. కొంతమంది చీపురు తీసుకొని ఊడవటం మొదలు పెడతారు, ఇంకొంతమంది పాల ప్యాకెట్ తీసుకొని టీ పెట్టడం మొదలు పెడతారు కదా. మన దిన ఆరంభం దేనితో ఉండాలి అని అంటే ప్రార్థనతో ఉండాలి, ప్రార్థనతో ఉండాలి. ఎనోషు 905 ఏళ్ళు బ్రతకటానికి గల కారణం అతడు పరుడు, ప్రార్థన చేసే వ్యక్తి, ప్రార్థన ఆరంభించిన వ్యక్తి కనుక దేవుడు ఆయనకి దీర్ఘాయుషుని ఇచ్చాడు. రెండవది, మనం దీర్ఘాయుష్మంతులం కావాలనంటే ఏం చేయాలో ఇంకొక మాట జ్ఞాపకం చేస్తా. ఆదికాండం 5వ అధ్యాయము 23వ వచనం చూద్దాం. ఆదికాండం 23వ వచనం. హనోకు దినములన్నీ ఎన్నంటండి? 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతనిని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను. మొదట ఆయన ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? హనోకు కాదు, ఎనోషు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 905. ఇప్పుడు హనోకు బ్రతుకు కాలం ఎంతట? 365. అయితే ఇతడు దేవునితో నడిచిన కాలం ఎంతంట? వాక్యంలో అంటున్నాడు. ఎట్లా ఆయన నడిచిన కాలం ఎంత అంటే 5వ అధ్యాయంలో 21వ వచనం నుండి జ్ఞాపకం చేసుకుంటే అంటాడు. ఏమని అన్నాడు? బ్రతికి మెతూషలను కనెను. హనోకు మెతూషలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. చూసారా? కుమారులను కుమార్తెలను కనెను. ఎవరితో నడుస్తూ? ఎవరితోనండి? ఉందా వాక్యంలో? ఈ మధ్య ఒక ఆయన అంటున్నాడు, పెళ్లి చేసుకున్నాం కానండి మేము పిల్లలను గానం దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకున్నాం. ఇది ఎక్కడ సోద్యం రా బాబు, లేనిపోయిన పిచ్చి పిచ్చి బోధలన్నీ చేసేస్తున్నారు. హనోకు బ్రతికిన కాలం 365 ఏళ్ళు. అతడు దేవునితో నడిచిన కాలం ఎంత అనంటే 300 సంవత్సరాలు. అంటే అతడు దేవునితో, మన భాషలో చెప్పాలనంటే వాక్యం తెలుసుకొని ప్రార్థనకు అలవాటై రక్షింపబడిన అనుభవానికి వచ్చిన కాలం ఎంత? రాని కాలం 65 సంవత్సరాలు. అయితే ప్రభువుతో నడవటం మొదలుపెట్టింది 300 సంవత్సరాలు. నీ బ్రతికి ఇప్పుడు ఎంతకాలం అయిపోయింది? కొంతమందికి 20 సంవత్సరాలు దాటిపోయింది, కొంతమందికి 30 దాటిపోయింది, కొంతమందికి 40 దాటిపోయింది. అయినా ఇంకా మారు మనసు పొందని వాళ్ళు ఉన్నారు, దేవునికి చోటు ఇవ్వని వాళ్ళు ఉన్నారు. అయ్యా మన పరిస్థితులు ఎట్లాగనే ఉంటాయి, ఎప్పుడేమైపోద్దో తెలియదు, మన ఆరోగ్యం ఎప్పుడు దెబ్బతింటుందో తెలియదు. ఎందుకు వచ్చిన గోలయ్యా? యేసును అంగీకరించుదాం, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలన్నట్టుగా ప్రభువుకు చోటిద్దామని అంటే చాలామందికి ఆ మాటలో చెవికి ఎక్కవాట. ఏదన్నా బాధ కలిగితే మాత్రం అప్పుడు మనకి అర్థమైద్దంట. మనందరికీ తెలిసిన విషయం, హనోకు 300 సంవత్సరాలు దేవునితో నడుస్తున్నాడు, ప్రభువుతో సహవాసం చేస్తున్నాడు, ప్రభువుతో మాట్లాడుతున్నాడు. దేవుడట ప్రతి చల్లబోట హనోకు దగ్గరికి వచ్చి హనోకుతో మాట్లాడటం, హనోకు దేవునితో మాట్లాడటం. అసలు పాత నిబంధన గ్రంథం నుంచి కూడా భక్తులట దేవునితో మాట్లాడటం మొదలు పెట్టేవాళ్ళండి. దేవుడు ఆయనతో మాట్లాడటం, మనుషులు దేవునితో మాట్లాడటం, అది అలాగును జరుగుతూ వస్తూ ఉన్నది. ఏదేను తోటలో ఆదాముతో దేవుడు మాట్లాడటానికి, సహవాసం చేయటానికి ప్రతి చల్లబోట వచ్చేవాడట. ఎంత మంచి అలవాటండి.
చెప్పండి? అలాగనే ఇస్సాకు జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే చల్లబడ్డాక సాయంకాలమున పొలములో ధ్యానం చేయటానికి, దేవునితో మాట్లాడటానికి వెళ్ళిపోయేవాడట. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారట ఇంకనూ చీకటి ఉండగానే తెల్లవారకు మునిపే ఆయన లేచి ఒలీవల కొండకి వెళ్ళిపోయేవాడు. కారణం ప్రార్థన చేయటానికండి, దేవునితో మాట్లాడటానికండి. ఈ రాత్రి మన జీవితాలలో, మన బ్రతుకులలో మనం కూడా దీర్ఘాయుష్ను పొందుకోవాలనంటే, దీర్ఘాయుష్తో కూడిన భాగ్యాన్ని మనం పొందుకొని అనుభవించాలి అనంటే బైబిల్ గ్రంథం మనకు చెప్పే మాట, మనం దేవునితో నడిచేవారిగా ఉండాలి. మొదటిది ప్రార్థనా పరులుగా ఉండాలి. రెండవది ప్రభువుతో నడవాలి. ప్రభువుతో నడవటం అనంటే ఆయనతో జీవించడానికి మనం ఏం కావాలంటే అండి, సమ్మతించాలి. ఆయనతో జీవించటానికి, ఆయనతో బ్రతకటానికి. అందుకనే ఓ చక్కని మాట అంటాడు, సమ్మతి పడకుండా ఇద్దరు వ్యక్తులు కూడి నడుతురా అని అంటాడు. అంటే ఇష్టం లేకపోతే ఇద్దరు స్నేహితులు స్నేహం చేయలేరు, ఇష్టం లేకపోతే భార్యాభర్తలు కలిసి జీవించలేరు, ఇష్టం లేకపోతే ఇద్దరు వ్యక్తులు కలిసి వ్యాపారం చేయలేరు. సమ్మతి ఉండాలి, అంగీకారం ఉండాలి, ఇష్టం అనేది ఉండాలి, ఆ ఇష్టంలో నమ్మకం ఉండాలి. ఆ ఇష్టం గనక ఉంటే, సమ్మతి గనక ఉంటే కూడి నడుస్తారు. అట్లాగనే దేవునితో హనోకుతో దేవుడు నడవటానికి గల కారణం వాళ్ళిద్దరి మధ్యలో ఏమన్నదండి, మంచి సంబంధం, ఆ నిబంధన అనుబంధం ఉన్నది. మనం పాడుతూ ఉంటాం అప్పుడప్పుడు, ఎప్పుడన్నా బాధ కలిగితే, మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను. సాతాను ఎప్పుడో ఎడదీస్తే ఎక్కడెక్కడ నుండి పాడటం ఏంటి? ఆయన ఆలయంలో ఉండాలి, ఆయన సన్నిధిలో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి, ప్రభువుతో నడిచే అనుభవం కలిగి ఉండాలి. పరిశుద్ధత కలిగిన వారిగా ఉంటే నువ్వు పాడకపోయినా ఆయన నీతో అనుబంధం పెట్టుకొనే ఉంటాడు. హనోకు దేవునితో నడిచెను. కారణం, అతడు 300 సంవత్సరాలు దేవునితో నడుస్తూ జీవితాన్ని అలాగున మరణం చూడకుండా అతడు వెళ్ళిపోవటానికి దేవుడు సహాయము చేశాడంట. కాబట్టి ఈ రాత్రి మనం కూడా దీర్ఘాయుష్మంతులంగా ఉండాలి అనంటే, దీర్ఘాయుష్ను మనం పొందుకోవాలనంటే మనం చేయాల్సిన పని కూడా ఏంటనంటే, దేవునితో నడిచేవారిగా ఉండాలి. ఎన్ని పనులున్నా, ఎన్ని అవసరాలున్నా ఆదివారం దేవుని సన్నిధిలోనికి రావాలి. ప్రభు బలలో చేతులేసేవారిగా ఉండాలి. వాక్యాన్ని వినాలి, విన్న వాక్యాన్ని ధ్యానం చేయాలి. చదువుకున్న వాళ్ళం వాక్యం చదవాలి. తుచ్చమైనవి ఏవేవో చదువుతూ ఉంటాం, కానీ వాక్యాన్ని చదివేవారిగా ఉండాలి. మన పిల్లలు ఎట్లాగునుంటున్నారు, మనం ఎట్లాగునుంటున్నాం, మన కుటుంబాలు ఎట్లాగునుంటున్నాయి, మన జీవితాలు ఎట్లాగునున్నాయి. మన కుటుంబాలు అంతకంతకు ఆశీర్వదించబడాలి అంటే దేవునితో నడిచే అనుబంధం కలిగిన వారిగా మనము ఉండాలి. దేవునితో నడిచే వారిగా ఉండాలి. టెక్నాలజీ పెరిగిపోయింది, పిల్లలు బైబిల్ చదవట్లేదు అనుకోండి, ఏం చేయాలి? ఈ మధ్య మాకు కూడా హోంవర్క్ అని, ఇంటి వర్క్, స్కూల్ వర్క్, అన్ని వర్కులు ఎక్కువయ్యి బైబిల్ చదవమంటే చదవట్లా. చూసే ప్రార్థన చేసి నేనేం చేస్తున్నాను తెలుసా? లేవగానే టీవీ పెట్టి ఈ మధ్య పాటలు వింటున్నారు. ఏం చక్కగా వింటారు, ఆరాధన పాటలు, చక్కగా మూతితో పాడుతూ ఉంటారు ఆరాధన పాటలు. వీటన్నిటికన్నా ముఖ్యం ఏంటి? దేవుని వాక్యం. నేను అందుకే ఏం చేశానంటే, హోమ్ థియేటర్ ఆన్ చేసి ఫోన్లో బైబిల్ యాప్ తీసి చక్కగా 1 గంటన్నర వాక్యం చెబుతున్నా. దేవునికి స్తోత్రం. వరండాలో ఉన్న వాక్యం వినపడిద్ది, వంటగదిలో ఉన్న వాక్యం వినపడిద్ది. దుప్పటి కప్పుకొని పెందలకెళ్ళి లేవకుండా చెవులు గట్టిగా మూసుకున్న కొద్దిగా సౌండ్ పెట్టి వాక్యం వింటే దెయ్యం ఏం చేసిద్ది చెప్పరేంటండి? మీ అందరికి అసలు ఇష్టం లేనట్టుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవునితో నడిచేవారిగా మనము ఉండాలి. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేను పెరిగి పెద్దవాడైనాక దానిలో నుండి అతడు తొలగిపోడు. వాక్యం అదే అంటుంది. హనోకు దేవునితో నడిచాడు గనుక 365 ఏళ్ల లాంగ్ లైఫ్ను పొందుకున్నాడు. త్వరగా ఇంకొక 2 విషయాలు మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. చూడండి, ఆదికాండం 9వ అధ్యాయము 29వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 9వ అధ్యాయము 29వ వచనం జ్ఞాపకం. నోవాహు బ్రతికిన దినములన్నీ 950 ఏళ్ళు అంట. ఏమండి, ఎన్ని సంవత్సరాలు బ్రతికాడంట? యోనోషేము 905 ఏళ్ళు బ్రతికాడు. కారణం, అతడు ప్రార్థనను ప్రారంభించాడు.
రెండవది హనోకు 365 ఏళ్ళు బ్రతికాడు. కారణం 300 ఏళ్ళు దేవునితో కూడా నడిచాడు. ఆ తర్వాత నోవాహు బ్రతుకు కాలం ఎంత అనంటే 950. అసలు ఆ మాటలు చదువుతుంటే అంత ఆశ్చర్యం వేసిద్దో. మనకేమో 50 గ్యారంటీ లేదు, 60 గ్యారంటీ లేదు, 70 వస్తే ఎన్ని బాధలు, 80 వచ్చేదాకా బ్రతికామనుకో వీడియో ఆడియో దెబ్బతింటది, కనపడదు వినపడదు, ఎన్ని బాధలు. తింటే అరగదు, తినకపోతేనే మనసు ఊరుకోదు. చూడు మొత్తం కోళ్ళ పిల్ల చేసుకొని వాళ్ళకే పెట్టుకుంటుందో నాకు పెట్టలే. సరే పెట్టమని మాలాంటి వాళ్ళు ఎవరైనా సేవకులు చెబితే లోబడి పెట్టిందనుకో ఉదయం తిన్నది నడిజామైనా అరగదు, అరగకపోతే మెదలుకొని నిద్రపోతావా, మళ్ళీ కేకలేస్తావు. ఎన్ని తిప్పలేండి. ఒక వయసు వచ్చిన తర్వాత అన్ని బాధలే. కానీ నోవాహు జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే 950 ఏండ్లు లాంగ్ లైఫ్ను పొందుకున్నాడు. కారణం ఏంటనంటే అతనిని దేవుడు చూచినప్పుడట 7వ అధ్యాయం ఆదికాండం 1 వచనంలో అంటాడు, నోవాహు ఈ తరము వారిలో నీవు నా ఎదుట నీతిమంతునివిగా కనబడితివి. అంటే ఇప్పుడు మనం దీర్ఘాయుష్మంతులం కావాలనంటే మొదటిది ప్రార్థనను ప్రారంభించాలి, రెండవది దేవునితో నడవాలి, మూడవది ఆయన ఎదుట ఎట్లాగ ఉండాలంటే మనం నీతిమంతులుగా ఉండాలి. రోమాపత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాల్లో అంటాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైపోయారు అని అంటాడు. మరి ఎట్లాగునొచ్చింది నీతి? యోహాను రాసిన 1వ పత్రికలో 1వ అధ్యాయంలో 7వ వచనంలో అంటాడు ఒక చక్కని మాట, మనము యేసుక్రీస్తుతో అన్యోన్య సహవాసము కలిగిన వారమైతే అప్పుడు యేసు రక్తం ప్రతి పాపము నుంచి మనల్ని పవిత్రులనుగా చేస్తుంది. 9వ వచనంలో అంటాడు, దుర్నీతి నుండి మనల్ని విడిపిస్తుంది. చూసారా? అంటే ఇప్పుడు మనం నీతిమంతులం కావాలనంటే ఏం చేయాలి? దేవుని ఎదుట ప్రార్థన చేయాలి. ప్రభువా నా దోషములు కడుగయ్యా, మీ రక్త ప్రోక్షణ నాకు దయచేయ్యా, నీ పరలోకంలో నాకు భాగ్యం దయచేయ్యా. ఈ మధ్య పరలోకాన్ని గురించిన బోధే లేదు, పరలోకంలో ఉన్న వైభవం గురించిన బోధ లేదు. దేవుణ్ణి ఆశీర్వదిస్తాడు, దీవెనలు కొమ్మరేస్తాడు, ఆశీర్వాదాలు దిమ్మరేస్తాడు, నీకు అది కలిగిద్ది ఇది కలిగిద్ది, ఇయే ఎక్కువైపోయినాయి, అవి చెప్పకపోతే జనం రావట్లేదంట. అందుకని జనం అందరూ పాస్టర్లందరూ ఎక్కువ మంది ఇయే చెబుతున్నారు. పరలోకం ఇప్పుడు గుర్తొచ్చింది. ఎవరో ఒకళ్ళు మొత్తానికి పేర్లు పెరుగుతున్నారని కోపంతో అబ్బాయి ఇవన్నీ కాదబ్బాయి మనం చెప్పాల్సింది పరలోకం అని ఇప్పుడు తిన్నకు వచ్చారు. మళ్ళీ దేవునికి స్తోత్రం. ఏది ముఖ్యమంట? మనకి పరలోకం అనేది ముఖ్యం. మారు మనసు పొందితే మన ఆత్మలకు నిత్య జీవం అనేది తొలుగుతుంది. కాబట్టి నోవాహు 950 ఏళ్ళు బ్రతకటానికి గల కారణం అతడు దేవుని ఎదుట దేవుడు చూచినప్పుడు దేవుని కనుదృష్టిలో నీతిమంతునిగా కనపడ్డాడు. ఈ రాత్రి మన జీవితాలు ఎట్లాగుంటున్నాయి? ప్రభు మనల్ని కూడా చూస్తూ ఉంటాడండి. మనుషులు కొన్నిసార్లు మనం చూసినా చూడకపోయినా, ఒకవేళ మనుషుల కళ్ళల్లో మనం కారం కొట్టి ఏదో మాయ చేసినా దేవుడు మాత్రం తప్పకుండా ప్రతి వారిని చూస్తూ ఉంటాడు. ఆయన కనపడనిది ఏది లేదు. అందుకని అంటాడు, కంటిని చేసిన దేవుడు కానకుండునా, చెవిని చేసిన దేవుడు మనం చాటుమాటుగా మాట్లాడుకునే గుసగుసలో వినకుండునా అని అంటాడు. అంటే ఆయనకు మరుగైనది ఏది లేదు. ఆయన చూచినప్పుడు ఆయన ఎదుట మనం నీతిమంతులుగా ఉండాలి. నోవాహు ఆ తరము వారిలోనే నీతిమంతునిగా కనపడ్డాడు. యోబును చూచినప్పుడు భక్తి కలిగిన వానిగా కనపడ్డాడు. దానియేలును చూచినప్పుడు భక్తి కలిగిన ప్రార్థనాపరుడు యథార్థవర్తనుడిగా కనపడ్డాడట. ఏలియాను చూచినప్పుడు రోషం కలిగిన వానిగా కనపడ్డాడట. ఈ రాత్రి నిన్ను నన్ను చూస్తే అలాంటి సుగుణాలు దేవునికి మనలో కనబడాలి. యవన బిడ్డ గురవయ్యకు కానీ కూర్చున్న మనకి కానీ మన పిల్లలకు కానీ దేవుడు దీర్ఘాయుష్నివ్వటానికి మనం కూడా ఈ లక్షణాలు అలవాటు చేసుకోవాలి. మొదటిది ప్రార్థనను ప్రారంభించాలి, రెండవది ప్రభువుతో నడవటం నేర్చుకోవాలి, మూడవది నీతిమంతులుగా మనం కనపడాలి, నీతిమంతులుగా కనపడాలి. చివరిది ఒక్క మాట చదవండి, నేను ప్రార్థన చేస్తా. ఆదికాండము 25వ అధ్యాయము 7-8 వచనాలను చదువుకుందాం. 7-8 వచనం. అబ్రహాము బ్రతికిన సంవత్సరములు 100 ఎన్ని సంవత్సరాలండి? 175 అంట. ఎంత గొప్ప విషయం అండి. తరిగిపోతుంది. ఇక మీరు చదువుకుంటా వెళితే మొదట్లో ఎంత అంట ఆయుష్? 905, తర్వాత 365, ఆ తర్వాత నోవాహుది 950. అబ్రహాం గారి దగ్గరికి వచ్చేసరికి ఎంత అంట ఆయన ఆయుష్? 175. తరిగిపోతుంది.
తరిగిపోతుంది. తరిగిపోతుంటేనే అప్పుడప్పుడు మనకు వచ్చింది ఆలోచన, మన వయసు మీద మన ఆరోగ్యం మీద పెడితే ఒక చక్కని పాట గుర్తొచ్చింది. వాడిపోక ముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోక ముందే నన్ను వాడుకో. అన్నీ దెబ్బతినక ముందే మనం ఆయన సన్నిధులు ఆయనకి ఇష్టలుగా జీవించాలట. అబ్రహాము 175 సంవత్సరాలు బ్రతకటానికి గల కారణం ఏంటనంటే ఆదికాండం 18వ అధ్యాయం 22వ వచనంలో అంటాడు, ఆ మనుషులు సొదొమ వైపుగా వెళ్ళిరి, అబ్రహాము ఇంకను యెహోవా సన్నిధిని కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. కొన్నిసార్లు నువ్వు ఒక్కదానివే వెలివేయబడినట్టుగా అనిపిస్తూ ఉంటావు. కానీ మనం ఎవరిలో నిలిచి ఉండాలి? దేవునిలో నిలిచి ఉండాలి. పాడతాంగా, నిలవాలయ్యా నేను గెలవాలయ్యా నిలచి నీ ఏంటంటే ఆయన సన్నిధిలో మనం నిలవాలి, నిలిచి గెలుపొందాలి. అబ్రహాము దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయటానికి నిలిచి ఉన్నాడు గనుక దేవుడు ఆయనకి 175 సంవత్సరాల దీర్ఘాయుష్ని ఇచ్చాడు. దేవుడు మాత్రమే మనకి దీర్ఘాయుష్ ఇస్తాడు. ఆ దేవుడు ఏం చేస్తే దీర్ఘాయుష్ని ఇస్తాడనంటే ఎనోషు వలె మనం ప్రార్థనా పరులుగా ఉండాలి. రెండవది హనోకు వలె దేవునితో నడిచేవారిగా ఉండాలి. మూడవది నోవాహు వలె దేవుడు చూచినప్పుడు ఆయన దృష్టికి నీతిమంతులుగా ఉండాలి. చివరిది ఆయన సన్నిధిలో మనం నిలిచి ఉండాలి. ఎక్కడ నిలిచి ఉంటాం? చాలామంది చాలా స్థలాలలో నిలిచి ఉంటారట, కానీ మనమైతే దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలి. దావీదు భక్తుడు అంటాడు, నేనైతే నీ మందిరములో నాటబడిన పచ్చని ఒలీవ మొక్క వలె ఉంటా. 52:8 కీర్తనలు అంటాడు. 47 అంటాడు. ఆయన ఇంకా మాట్లాడుతూ 27వ కీర్తనలో యెహోవా యొద్ద ఒక వరము నేను ఏంటయ్యానంటే ఆయన ఆలయములో చిరకాలం ఉండాలి, ఆయన ఆలయములోనే నేను ధ్యానము చేయాలి. మరి రాత్రి మనం దేవుల్లో నిలవాలనుకుంటున్నాం. చాలామంది చాలా విషయాలలో నిలవటానికి ప్రయత్నం చేస్తారు, కానీ దేవుని సన్నిధిలో మనం నిలిస్తే దేవుడు మనకి దీర్ఘాయుష్నిస్తాడు. దేవుని సన్నిధిలో అబ్రహాము నిలిచి ప్రార్థన చేయటం ద్వారా లోతు ఇంటి వారిని దేవుడు కాపాడాడు. ఈరోజు శుభమొక్కతి తన బిడ్డల కొరకు, తన కుటుంబం కొరకు కొన్ని సంవత్సరాల నుంచి ఆలయంలోనికి వస్తూ నిలుస్తూ ఉన్నది కనుక ఆపదలు వచ్చాయి, అపాయాలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, నష్టాలు వచ్చాయి. అయినా వాటన్నిటిలో నుంచి దేవుడే తప్పించి కాపాడుతూ ఉన్నాడు. ప్రార్థన ఎప్పుడు నిష్ప్రయోజనం కాదు, ప్రార్థన ఎప్పుడు వ్యర్థమో కాదో. ఈరోజు నీ ప్రార్థనకి జవాబు రానట్టు ఉంటుంది, కానీ ముందు కాలంలో ఆ ప్రార్థన ప్రతిఫలం చాలా ఘనంగా ఉంటుంది. కనుక ఈ రాత్రి కూర్చున్న మనం ప్రియబిడ్డ, యవన బిడ్డ, గురవయ్యకు దేవుడు నిండు ఆయుష్ని ఆరోగ్యాన్ని దయచేయాలి. మనకి మన పిల్లలకు కూడా దేవుడు నిండు ఆయుష్ని ఆరోగ్యాన్ని దయచేయాలి. ఆ గొప్ప దీర్ఘాయుష్ను పొందుకోవటానికి మనమందరం ప్రార్థనతో దినాన్ని ప్రారంభించే ప్రార్థనా పరులుగా సిద్ధపడదాం. రెండవది, బ్రతికిన కాలం ఇప్పటి వరకు వీటితో నడిచామేమో, ఇక దేవునితో నడవటం మొదలు పెడదాం. మూడవది, దేవునితో నడుస్తున్న మనం ఆయన దృష్టికి నీతిమంతులుగా ఉందాం, పరిశుద్ధులుగా ఉందాం. నాలుగవది, ఈ లక్షణాలు కలిగిన మనం ప్రభు వచ్చేవరికి, మనం చచ్చేవరికి ఆయన సన్నిధిలో కృపలో నిలకడగా నిలిచేవారిగా ఉందాం. ఆ రీతిగా మనం అందరం నిలిచి ఆయన ద్వారా గొప్ప విజయం పొందుకోవటానికి, దీర్ఘాయుష్ను పొందుకోవటానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. యవన బిడ్డ గురవయ్య భవిష్యత్తును నిండు ఆయుష్ ఆరోగ్యాలతో నింపునుగాక. కృపాక్షేమాల కుటుంబానికి దేవుడు అనుగ్రహించి బలపరచునుగాక. కృప సమృద్ధిగా మనల్ని ఆవరించునుగాక. ప్రభు ఈ మాటలు మన వినికిళ్ళలో ఫలింప చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థనలో ఏకీభవించుదాం. ఈ రాత్రి విన్న వాక్యమును బట్టి ప్రభు సన్నిధిలో ఓ చిన్న ప్రార్థన దయచేసి తలలో వంచుదామండి. హృదయపూర్వకంగా దేవుని పాదాల చెంతకు చేరిన మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ రాత్రి కాల సమయంలో నీ కృపను బట్టి నాకు ఈ భాగ్యం దయచేసావయ్యా. నేను కూడా మీ సన్నిధిలో దీర్ఘాయుష్మంతునిగా ఉండటానికి, దీర్ఘాయుష్మంతురాలుగా ఉండటానికి నీ కృప నాకు దయచేయండి అయ్యా అని ప్రభువుని వేడుకుందాం, ప్రభువుని కోరుకుందాం. దేవా మీకు స్తోత్రం, ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. హృదయపూర్వకంగా దేవుని పాద సన్నిధిలోనికి చేరిన మనం ప్రార్థన చేద్దాం, ప్రభువుని వేడుకుందాం, కోరుకుందాం.
స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు నాయనా. మీకే స్తోత్రం దేవా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. జీవాధిపతి మీకు వందనాలు నాయనా. ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కళలన్నీయు నీ మహిమను వివరించునే. ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కళలన్నీయు నీ మహిమను వివరించునే. ప్రభువా నిన్నే ఆరాధించెదా కృతజ్ఞతార్పణలతో, కృతజ్ఞతార్పణలతో. ప్రభువా నిన్నే ఆరాధించెదా కృతజ్ఞతార్పణలతో, కృతజ్ఞతార్పణలతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా, నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. పరిమళించునే నా సాక్ష్య జీవితమే, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే. పరిమళించునే నా సాక్ష్య జీవితమే, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే. పరిశుద్ధాత్మలో ఆనందించేదా హర్షధ్వనులాతో, హర్షధ్వనులాతో. పరిశుద్ధాత్మలో ఆనందించేదా హర్షధ్వనులాతో, హర్షధ్వనులాతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా, నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో ప్రభు పాద సన్నిధిలోనికి చేరిన మనం, దేవుని సముఖానికి వచ్చిన మనం భయము కలిగిన వారిగా ఉండాలి. దేవుని పాద సన్నిధిలోనికి చేరిన మనం ఈ రాత్రి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. నిన్నటి దినాన మదన్ బాబు సుబ్బమ్మను దేవుడు ప్రేమించి ఇచ్చిన సంతతిలో యవన బిడ్డ కుమారుడు గురవయ్య జన్మదినం. ఈ రోజున మదన బాబును అలాగనే తన తోడబుట్టిన వారికి జన్మనిచ్చిన ఆ కుటుంబానికి పెద్దలు యజమాని గూడూరి వెంగయ్య గారు అనగా ప్రభుదాస్ గారి యొక్క సంస్మరణ దినం జ్ఞాపకార్థం. ఈ రెండు సందర్భాలలో కూడా కుటుంబానికి పెద్దలుగా ఉన్న ప్రభుదాస్ గారు అనగా వెంగయ్య గారు, నాగరత్నమ్మక్క పిల్లల కొరకు, కుమారులు కుమార్తెల కొరకు
వాళ్ళకున్న దానిలోనే బిడ్డలను అంటి పెట్టుకొని జీవించారు. వాళ్ళకున్న దానిలోనే పెంచి పెద్ద చేసుకున్నారు. వారు ఈ లోకంలో లేకపోవచ్చు, కానీ వారి ద్వారా జనించిన బిడ్డలు, వారి సంతతి తరము వెంబడి తరము అభివృద్ధి పొందటానికి దేవుడు సహాయం చేశారు. గూడూరు వారి కుటుంబాలలో వెంగయ్య గారు అనగా ప్రభుదాస్ గారు, నాగరత్నమ్మక్కలను దేవుడు ప్రేమించి ఆ ఇరువురి ద్వారా బిడ్డలను విస్తారంగా ఇచ్చాడు. ఆ బిడ్డల కుటుంబాలను దేవుడు ఆశీర్వదించి బిడ్డలకు బిడ్డలను కలుగు చేసి అభివృద్ధి చేస్తున్నాడు. నిజమేనండి, అభివృద్ధి అనేది దేవుడే చేయాలి. ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశానికి బానిసలుగా కొనిపోబడినప్పుడు 70 మందే, కానీ తమది కాని దేశంలో వెట్టి చాకిరీలో కష్టకాలంలో కూడా దేవుడు వారికి తోడుగా ఉన్నాడు గనుక వారు అభివృద్ధి చెందారు, వారు దీవించబడ్డారు. ఆ ఐగుప్తు నుంచి బయటికి వచ్చేటప్పుడు 4 తరాలు గడిచిపోయి 5వ తరంలో చూస్తే నడవగలిగిన పాదచారులు 6 లక్షల మంది అండి. 6 లక్షల మంది. ఎంత అభివృద్ధి! మరి దేవుడు కూడా ప్రభుదాస్ గారిని, నాగరత్నం గారిని ప్రేమించి వారికి ఇచ్చిన బిడ్డలని అభివృద్ధి పరిచాడు. ఈ రాత్రి ఆ కుటుంబస్తులే కాకుండా సంఘంగా మనం కూడా ప్రార్థన చేయాలి. మగపిల్లలందరూ దేవుని సన్నిధిలో గడిపేవారిగా ఉండాలి. మదన్ బాబు తన భార్య బిడ్డలతో కూడా దేవుని సన్నిధానంలోనికి రావాలి. అలాగనే యవ్వన బిడ్డ గురవై కూడా దేవుని సన్నిధిలోనికి రావాలి. ఆ బిడ్డకు నిండు ఆయుష్నివ్వాలి దేవుడు. వివాహం పట్ల దేవుడు కార్యం చేయాలి. దేవుడు కృప చూపి ఈ కార్యాలు జరిగించేటట్లుగా ప్రార్థన చేయాలి. అలాగనే జోసెఫ్ కొరకు, తన భార్య బిడ్డల కొరకు, అలాగనే దేవుని సన్నిధిలో చిన్నయ్యల కొరకు, తన భార్య బిడ్డల కొరకు మనం ప్రార్థన చేయాలి. ఇచ్చిన కుమార్తెలు, కుమారమును, తన సంతతిని, అలాగనే కాసిమును, తన భర్తను, తన సంతతిని, బిడ్డలను దేవుడు దీవించి ఆశీర్వదించి అభివృద్ధి చేయనట్లుగా ప్రార్థన చేద్దామండి. నిండు మనసుతో ప్రభు సన్నిధిలో ప్రార్థనలో ఏకీభవించుదాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, జాలి కలిగిన మహోన్నతుడా, మీ వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. ఈ రాత్రి కాల సమయంలో మీరు ఇచ్చిన మీ కృపా భాగ్యాన్ని బట్టి వందనాలయ్యా. గూడూరి మదన్ బాబు సుబ్బమ్మల కుటుంబంలో తన కుమారుడు యవ్వన బిడ్డ గురవయ్య జీవితాన్ని ప్రేమించి ఎన్నో కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, అపాయాలలో నుంచి తప్పించి ఇందాక మీరు కాపాడి తన బ్రతుకు సంవత్సరాలలో నిన్నటి దినాన మరొక నూతన సంవత్సరం అనే దయాకిరీటం మీరు ధరింపజేశారు. మీకు స్తోత్రాలు. అలాగనే ఈ రాత్రికాల సమయంలో ఈ కుటుంబాలకి పెద్దలుగా, పితరులుగా ఉన్న గూడూరి వెంగయ్య గారు, ప్రభుదాస్ గారి యొక్క జ్ఞాపకార్థం కూడా మేము గుర్తు చేసుకుంటున్నామయ్యా. నాగరత్నమ్మకని, తనకిచ్చిన భర్త వెంగయ్య గారిని, వారి సంతతిని మీరు దీవించి ఆశీర్వదించండి. నాగరత్నమ్మక్క చివరి దినాలలో మీ సన్నిధిలోనికి వచ్చి ఇదే ఆలయంలో గడిపి జీవితాన్ని తనువును చాలించిందయ్యా. ఆమె తదనంతరం తన కోడళ్ళు రాగలుగుతున్నారు. తన కుమారుల్లో జోసెఫ్ మీ సన్నిధికి రాగలుగుతున్నాడు. మిగిలిన కుమారులను కూడా మీరు ప్రేరేపించండి అయ్యా. పరిస్థితులను చక్కపరచండి అయ్యా. మీ సన్నిధానంలోనికి తోడుకొని రండి అయ్యా. మీ ఘనకార్యములను జరిగించండి ప్రభువా. మేలు చేయండి నాయనా. ఈ లోకములో ఉన్న మానవులమైన మా జీవిత పరిస్థితులన్నీ మార్చగలిగిన వాడివి నీవే కనుక మీకు అప్పగించుకుంటున్నాం. మీరు గొప్ప కార్యాన్ని చేయండి. నిండు దీవెన కలుగు చేయండి. ప్రియులు వెంగయ్య గారిని మరలా మీకు రాకడ సమయంలో కడబోరు ధ్వనించబడినప్పుడు, సమాధులు తెరవబడినప్పుడు మృతులైన వారందరూ లేపబడతారని మీ వాక్యంలో మేము చదువుకున్నాం, నమ్ముచున్నాం. ఆ దినాన మరలా మీ కుమారులు వెంగయ్య గారిని, నాగరత్నమ్మ గారిని మేము కన్నులార చూచి మేమందరూ మీ రాజ్యంలో చోటు చేసుకోవటానికి మేము బ్రతికున్నప్పుడే దీర్ఘాయుష్తో పాటుగా
అంతము లేని మీ రాజ్యంలో మా ఆత్మను ప్రవేశింపజేసుకోవటానికి ప్రార్థనా పరులుగా, మీతో నడిచేవారిగా, మీ సన్నిధిలో నిందారహితులుగా, నీకు ఇష్టమైన నీతిమంతులుగా మీ సన్నిధిలో నిలకడగా నిలిచేవారిగా ఈ సుగుణాలు మాకు కలుగు చేసి బలపరచండి. ఈ రాత్రి కూడికి ఏర్పాటు చేసుకున్న ఈ బిడ్డలని, వీరి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. వెంగయ్య గారు, నాగరత్నమ్మ గారుల యొక్క సంతతిని, వారి యొక్క బిడ్డలనే కాకుండా బిడ్డల బిడ్డలని, మనము సంతతిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, మేలు చేయండి. ప్రభువా, మీ సన్నిధికి వచ్చిన వారిని ప్రేమించి ఉట్టిగా పంపక, ప్రియబిడ్డలు సిద్ధపరిచిన పలహారము పరిశుద్ధపరిచి పవిత్రపరచండి. తీసుకొచ్చిన కుటుంబాలకి, బిడ్డలకి నిండు దీవెన దయచేయండి. ఈ రాత్రి సంఘంలో అనారోగ్యంతో అస్వస్థతతో ఉన్న బిడ్డలని మీరు ముట్టి స్వస్థపరచండి. ఎవరి బిడ్డ హర్షాన్ని జ్ఞాపకం చేసుకోనండి, సంపూర్ణ స్వస్థచిత్తునిగా చేయండి. స్వాతి యోసేపుల కుమార్తెను జ్ఞాపకం చేసుకోనండి, స్వస్థపరచండి. మార్తమ్మక్కను మీరు స్వస్థపరిచి బాగు చేయండి. మీ కుమారుల చుంబాబు గారిని జ్ఞాపకం చేసుకోనండి, సంపూర్ణ స్వస్థచిత్తునిగా మీరు ఆశీర్వదించండి. నాగమ్మకున్న జ్వరం నుంచి, బలహీనత నుంచి విడిపించండి, స్వస్థచిత్తురాలుగా మీరు ఆశీర్వదించి మేలు చేయండి. అలాగనే ఈ రాత్రి ఇంకెవరైతే ఇరుకులలో, ఇబ్బందులలో ఉన్నారో అటు వారందరినీ జ్ఞాపకం చేసుకొని మీ కృపలో వరదలు చేయమని, మేలు చేయమని బిడ్డలందరినీ, మమ్మలను మీ కృపకు, మీ దయకు, మీ ప్రేమకు అప్పగిస్తూ యేసు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయ్యున్న దేవుని ప్రేమ, కుమారుడు నిజరక్షకుడై ఉన్న యేసుక్రీస్తు వారి యొక్క కృపా కనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన నిత్య సన్నిధి తోడు సహవాసం కుడి ఉన్న మనకి, సకల భూలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయ్యుండి, వెంగయ్య గారిని జ్ఞాపకం చేసుకుంటున్న వారి సంతతికి సమృద్ధి అయిన కృపను గ్రహించబడి, నిన్నటి దినాన జన్మదిన వేడుకను జ్ఞాపకం చేసుకున్న యవన బిడ్డ గురవయ్యకు నిండు ఆయుషారోగ్యాలు ఇచ్చి, వివాహంతో కూడిన దీవెననిచ్చి బలపరిచి వరిదెల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్. మంచిది, మీ అందరికి వందనాలు. దేవుడు మేము దీవించునుగాక. చివరిగా పలహారం తీసుకొని సెలవు తీసుకుందాం. అందరూ పలహారం తీసుకొని వెళ్ళండి.